హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? స్వీట్స్‌లో ఎంత తాగినా బోర్ కొట్టని, ఇంకా తినాలి అనిపించే స్వీట్ ఏది అంటే నేను సేమియా పాయసాన్ని అయితే చెప్తాను. నాకైతే అది చాలా బాగా ఇష్టం. మీకే స్వీట్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ సేమియా పాయసాన్ని చాలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందు బౌల్‌లోకి మీకు క్వాంటిటీకి ఎంత కావాలనుకుంటే అన్ని పాలను తీసుకోండి. నేనైతే 2 లీటర్ల పాలను తీసుకున్నాను. పాలని వేసేసుకొని పాలని ఒక 3, 4 పొంగులొచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరిగేలోగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పులు, కిస్మిస్లు అలాగే బాదాంని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమియాను కూడా వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు పాలపైన వచ్చే మీగడ తొరపని తీసేసుకోండి. దాన్ని తీయడం వల్ల సేమియా పాయసం విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. పాలు బాగా మరిగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత సేమియాను కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు సేమియా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా బాగా ఉడికిన తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎంత సేమియా అయితే తీసుకుంటామో అంతే షుగర్ని యాడ్ చేసేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచాలి. 5 నిమిషాల తర్వాత చూడండి టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడే పల్చగా ఉంటుంది, చల్లగా అయితే చిక్కబడుతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది.